ఫ్రెండ్స్ ఎగిపోయింది, కాగిపోయింది, మసాలా కూడా ఎగిపోయింది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇంకా మనం వేసుకోవాలి తక్షణం కడితే మనం మష్రూమ్స్ వేసుకోవడమే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, శుభ్రంగా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్, మినరల్ వాటర్లో కడగాలండి. మామూలు వాటర్లో కడిగితే మామూలు వాటర్తో కలిపితే మీ కంపు కొట్టిద్దండి. బ్లీచింగ్ పౌడర్ స్మెల్ వస్తుంది కర్రీస్. చేపల కర్రీ కానీ ఇది కానీ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మినరల్ వాటర్తోనే కడగండి, వాష్ చేయండి, అప్పుడు కూర తేడా వచ్చింది. లేకపోతే బ్లీచింగ్ పౌడర్ స్మెల్ వచ్చి కూర టేస్ట్ ఉండట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మినరల్ వాటర్లోనే ఫస్ట్ కడిగా, మామూలు వాటర్లో కడిగా ఫస్ట్, నెక్స్ట్ మినరల్ వాటర్తో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను, నానబెట్టాను. ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎన్ని 2 మష్రూమ్స్ ఎంత తక్కువ వచ్చింది. ఇంకా మగ్గితే అసలు కూర చాలా తక్కువ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొంచెంసేపు మగ్గిన తర్వాత వాటర్ నీళ్ళు పోసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత ఏం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, నీళ్ళు పోసుకుందాం. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, కొంచెం వాటర్ పోసుకొని కారం వేసుకుంటే అయిపోయినట్టే మష్రూమ్ కర్రీ. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకుందాం. నాటు మష్రూమ్స్ అండి, నాటు మష్రూమ్స్. ఓకే, చాలా తక్కువ దొరుకుతున్నాయి, రేర్గా ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా దొరికితే నెలకోసారి చాలా ఎప్పుడు దొరికితే అప్పుడు తినండి, ఒకసారి తినండి. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.